తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ ముందుగా మీకు రథ సప్తమి శుభాకాంక్షలు సార్. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రథ సప్తమి ఈసారి చాలా చాలా విశేషంగా ఆదివారం వస్తుంది. బా ఆదివారం రథ సప్తమి. సప్తమి అంటే 7, డేట్ కూడా 25th వస్తుంది. దట్ మీన్స్ 7 అగైన్. ఏం సార్ ఈ కాంబినేషన్స్ ఏంటి సార్? ఇయర్ అంతా దుమ్ము దులుపుతున్నాయి కాంబినేషన్. మామూలుగా లేదు. సో మరి రథ సప్తమి సూర్య జయంతిగా, భాను సప్తమిగా మనం చేసుకునేటటువంటి ఈ రథ సప్తమిని ఎట్లా వినియోగించుకోవాలి, ఏం చెయ్యాలి? ఎందుకంటే అనారోగ్య సమస్యలు చాలా మందిని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలోనే ఉన్నాము. ఏదో ఒక సమస్య, మరి వీటి నుంచి అధిగమించడం కోసమే ప్రకృతి ఇటువంటి పవర్ఫుల్ డేస్ని ఇస్తుంది. వినియోగించుకున్నవాడు అవునండి, ఖచ్చితంగా వాటి నుంచి బయటపడతాడు. కాబట్టి ఎగ్జాక్ట్లీ. ఒకసారి చెప్పండి సార్. మనకి ప్రకృతి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటేనండి, దేవతలు కంప్లీట్ కరుణ, వాత్సల్యము, కరుణ, ప్రేమ ఎక్కువగా ఉంటాయి దేవతలకి. ఆ దేవతలు ఏంటంటే అప్పుడప్పుడు ప్రకృతిలో కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకైనా రక్షణ కలిగించాలి అనేటువంటి భావనతో అదేదో కావాలని వస్తారేమో అనిపిస్తుంది. మీరు గమనించండి, ఎనీ ఇయర్ ప్రకృతి తాండవం, ప్రకృతి విలయాలు ఎంత ఉంటుందో ఇట్ ఈస్ సేమ్ టైం ఆ పవర్ఫుల్ డేస్ కూడా అలాగే వస్తాయి. మీరు అన్నట్టు వీటిని తట్టుకోవటం కోసం. తట్టుకోవడం కోసం. ఎందుకంటే మనకి నేము, ఫేము, ఒక చూడంగానే చేతులు దండం పెట్టాలనుకునేటువంటి ఇవన్నీ ఎవరిస్తారంటే సూర్యభగవానుడు. సూర్యభగవాన్, మీరు సూర్యుడిని కనుక మీరు చూస్తే కనుక సూర్యుడు చూడండి 7 గుర్రాలు ఉంటాయి. 7 గుర్రాలు స్ట్రైట్గా పరిగెట్టు, ఇలా పరిగెడతాయి. ఇటు 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 ఏంటి ఇలా ఎలా పరిగెడతాయి అనిపిస్తుంది మనకి. ఒకలాగా వెళ్ళాలి కదా, ఒకలాగా వెళ్ళాలి కదా. అది కాకుండా ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క రంగులో ఉంటుంది. సూర్యుడి యొక్క రథసారథికి కాళ్ళు ఉండవు, తెలుసా మీకు? అవును, సూర్యుడికి కాళ్ళేవి? కాళ్ళు ఉండవు. ఓకే, అట్లాగే సూర్య భగవానుడికి పళ్ళు, చిన్న పళ్ళు ఉంటాయంటారు. అందుకే పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. ఒకే చక్రం ఉంటుంది. ఓకే, ఇదంతా ఏంటంటే మనకి ఏమిటిది ఒకే చక్రం ఉండడం ఏమిటి అని అనిపిస్తూ ఉంటుంది మనకి. మన ఇంద్రియాలు, మనలో ఉన్నటువంటి శక్తి, ఇవన్నీ ఒక ఆత్మస్వరూపుడు సూర్యభగవానుడు. సూర్యుడిని మీరు గనక అంటే పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఒక విషయం గురించి, అది మీరు చదువుకునే చదువు గురించి అనుకోండి, మీ జీవితంలో ఉండేటువంటి ఏ సమస్య అయినా అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎనీథింగ్, మీరు కనుక చక్కగా ఉదయం నిద్ర లేచి మీ యొక్క పూజాది కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయాక అర్ఘ్యం వదిలి ఇలా నమస్కారం చేసుకొని మీరు కనుక అడిగినట్లయితే సూర్యభగవాను, స్వామి ఇది నా సమస్య, ఏం చేయాలి అని, మీ పక్కనే సూర్యభగవాను నిలబడి మీ చెవిలో చెప్పినట్టుగా చెప్తాడు. ఇది సత్యం. ఇది అందరికీ, ఏదో నాకు మీకు అందరికీ కూడా. ఎట్లా సాధ్యపడుతుంది సార్? ఎందుకంటే మీరు గమనించాలి, ఫీల్ అయి ఉంటుందండి. మనందరం కూడా ఫీల్ అవుతాము. మెస్ప్రైజ్ ఏమవుతుందేమో మనం అనుకుంటున్నాము, ఊహిస్తాము. కాదు, ఊహించడాలు కాదు, ఏమీ కాదు, నిజం. ఎందుకంటే మీరు ఆంజనేయ స్వామి ఉన్నాడని నమ్ముతున్నారు. ఖచ్చితంగా. ఆంజనేయ స్వామి ఎవరి దగ్గర నేర్చుకున్నాడు విద్యలు? అరే, సూర్య భగవానుడు ఆంజనేయ స్వామి సకల విద్యలు నేర్పించినప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడా? ఆంజనేయుడికి కాబట్టి చేశారు, మాలాంటి అల్పులకి, సామాన్యులకి ఎందుకు చేస్తారంటే ఏంటి? ఆయన ఎక్కడ పుట్టాడండి? ఆంజనేయ స్వామి భూమి మీదేగా. అవును, అవునా కదా. మరి ఒకటే ఇక్కడ ఏంటంటే సోలార్ సిస్టమ్, సూర్యుడు మధ్యలో నుండి తన దాంట్లో తను తిరుగుతూ ఉన్నాడు, తన కక్షలో తను అలా తిరుగుతూ ఉన్నాడు. అది ఏ ఆధారంతో అక్కడ ఉన్నాడు ఒకసారి ఆలోచించాలి మనం. ఏ ఆధారంతో అక్కడ ఉన్నాడు? మరి మిగతా యూనివర్స్లో ఉండే ప్రతిదీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఇవి మాత్రం ఎందుకు వీటి చుట్టూ తిరుగుతున్నాయి? అంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంది, పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ ఒకటి ఉండి దాని చుట్టూ అవుతుంది. అంటే ఇదేదో ఒక మిరాకిల్, ఒక భగవత్ సంబంధించిన శక్తి ద్వారానే అది ఉంది అక్కడ. మరి భగవత్ శక్తి రూపంలో ఒక భగవత్ శక్తితో ఆ సూర్యుడు అక్కడ ఉన్నాడు అన్నప్పుడు, నువ్వు భక్తితో పూజించినప్పుడు, భక్తితో అడిగినప్పుడు, వినయంగా నువ్వు అడిగినప్పుడు ఎందుకు ఆ శక్తి నుంచి నీకు ఒక విషయం అనేటువంటిది రాదు? సూర్య ఉపాసన అనేటిది ఒకటి ఉంటుందండి. సూర్య ఉపాసన కనుక చేస్తే మనకి ఆ ఉపాసన చేసి కొన్ని సంవత్సరాల పాటు ఏమీ తినకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, తెలుసా? జస్ట్ సూర్యశక్తితోనే. సూర్యోపాసన కంప్లీట్గా మీ పూర్వజన్మల్లో ఎన్ని పాపాలు తెలుసో తెలియకొచ్చేసిన వాటిని అన్నింటినీ పోగొడుతుంది.
దగ్ధం చేస్తుంది. ఖచ్చితంగా దగ్ధం పాపాన్ని. చేస్తుంది. అబ్బా అద్భుతం సార్. అది అయితే ఒకటి సూర్యోపాసన చేసిన వాళ్ళకి ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ ఎంటర్ అవ్వండి వాళ్ళ జీవితంలోకి. అదో పవర్ వస్తుంది. అమ్మో, అందుకే చూడండి ఇప్పుడు అసుర శక్తులందరినీ ఎప్పుడు విజృంభిస్తాయి సూర్యాస్తమం తర్వాత. నైట్ లోనే. అవును. డే టైం రావు. ఎందుకు? సూర్యుడు ఉండగా అవి చేయలేవు ఏమీ కూడా. తట్టుకోలేవు. ఓకే. రామాయణ మహాభారతాల్లోనే వీటి గురించి ఉంది. మహాభారతంలో యుద్ధం జరుగుతూ ఉంటే ఆ, ఈ ఘటోద్గజుడు వీళ్ళంతా అసుర సంబంధించిన వాళ్ళు కదా. అవును. మరి తొందరగా ఆపండ్రా, వీడి చీకటి పడ్డా ఇంకా వీడు విజృంభిస్తాడు, మనం తట్టుకోలేము. అవును. ఎక్కడ పడితే ఇంకా విజృంభిస్తాడు అసురుడు, వాడు మామూలు విషయం కాదు అంటా ఉంటారు. నిజమే సార్. మనకు కూడా నైట్ అయితే భయం వేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సూర్యుడు లేకపోతే, వెలుగు లేకపోతే భయం అవును. భయంగా అనిపిస్తుంది. అవునవునవును. అవును. సూర్యుడు అసలు సూర్య భగవానుడు, అలాంటి సూర్య భగవానుడి రథసప్తమి నాడు Mm. ఎవరైనా ఆ రోజు గనక Mm. అంటే బాగా ఇబ్బంది ఉందండి Mm. అంటే పేరు పిక్యాతి, ఇప్పుడు రాజకీయాల్లో ఉంటారు, ఉమ్, రాజకీయంగా రాణించాలంటే సూర్యుడు అండ్ రాహు ఇద్దరు. ఇప్పుడు ఉండేటువంటి కాలంలో ఏంటంటే రాహు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఒక వ్యక్తిని గుర్తించాలంటే ఏంటి, సోషల్ మీడియాలో వాడు మంచి పాపులారిటీతో ఉండాలి. ఉండాలి, తెలియాలి ఫస్ట్. అసలు మీకు Correct. తెలియజేసేది ఎంత సోషల్ మీడియా. కరెక్ట్. సోషల్ ఛాయాగ్రహం, మీడియాకి రాహువు బుధుడు వీళ్ళు కారకులు. రైట్ సార్. అది కాబట్టి ఏంటంటే మీకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలగాలంటే సింపుల్గా ఏం లేదు, ఒక అలవాటు చేసుకోగలగాలండి. మీరు రోజు ఒక 4 నిమిషాలు 3-4 నిమిషాలు పడుతుంది ఆదిత్య హృదయం చదవడానికి. అంతే సార్. చక్కగా రోజు ఒకటే పని, నేను స్నానం చేయగానే ఫిక్స్ అయిపోవాలి మైండ్లో, నేను స్నానం చేయగానే 6-100 నేను ఎక్కడున్న దేశంలో అంతే. చెంబు పట్టుకొని వెళ్ళి సూర్యుడికి అర్ఘ్యం వదులుదాలని ఒకటి ఫిక్స్ అవ్వండి. బా. మీకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా సూర్య భగవానుడు చూసుకుంటాడు. ఒకవేళ వచ్చినా మిమ్మల్ని బయటపడేస్తాడు. ఇప్పుడు కర్మలో ఉంది 6th హౌస్ 4th హౌస్ బాగా యాక్టివ్ అయిపోయి యాక్టివ్ అయిపోయాయి. 6, 4 రెండు యాక్టివ్ అవ్వాలి అనారోగ్యం రావాలంటే. ఓన్లీ 6 అయితే కాదు. ఓన్లీ 6 అయితే ఒక్కోసారి మీకు రుణం రావచ్చు, ఆ రోగం రావాలని రూల్ లేదు. శని కనుక విజృంభించి 6-4 కనెక్టివిటీ వచ్చిందంటే, ఎందుకంటే 4 ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గాలి. అప్పుడే కదా రోగం 5th నెగటివ్ కదా. 5th ఎక్కడ కనెక్టివిటీ లేకుండా 4-6 వచ్చేసిందంటే మీకు అనారోగ్యం వస్తుంది. కానీ సూర్య అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎటువంటి రోగమైనా పోతుంది. సో ఇంకా వేరే పూజలు చేసినా చేయకపోయినా ఇది మాత్రం మన దినచర్యలో ఒక భాగం అయిపోవాలి అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలా అంటే, ఏమంటే నేను సూర్య నమస్కారాలు చేసుకోలేను. శాస్త్రం ఏం చెప్తుందంటే, సూర్యుల్లోనే సకల దేవతలు ఉంటారు. శివుడు, విష్ణువు, అమ్మవారు, భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని. భైరవి అనే నామంతో అమ్మవారు ఉందిగా సూర్యమండలంలో. సూర్యమండలంలో యక్షులు, గంధర్వులు, పితృదేవతలు, అంటే వీళ్ళందరికీ పూజించిన ఫలితం వస్తుంది మీరు అర్ఘ్యం వదిలితే. ఒక్క అర్ఘ్యం అలా వదిలితే. అయితే ఈ సప్తమి నాడు ఎవరైనా బాగా ఇబ్బంది ఉందనుకునేవారు గనక, వారు ఎవరైతే సుదర్శన హోమం చేయించుకుంటారో, సుదర్శన హోమం సప్తమి రోజు చేయించుకుంటే చాలా విశేషం. అద్భుతం సార్. చక్కటి ఫలితం వస్తుందండి. ఈ అప్పుల బాధల నుంచి కూడా బయటపడతామా సార్ సూర్య ఆరాధన చేస్తే? ఎందుకంటే న్యాచురల్ 5th లార్డ్ కదా. షష్టమం రుణరోగ శత్రుస్థానం, పంచమం దాన్ని తగ్గించే స్థానం కదా. కాబట్టి అంటే ఏమీ లేదు, జ్ఞానం వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నా దగ్గర ఒక 20 ఏళ్ళ క్రితం ఒక అబ్బాయి పనిచేసేవాడు, శ్రీనివాస్ వాడి పేరు. వచ్చిన జీతం అంతా కూడా అప్పులు కట్టడానికి అయిపోయేది. ఏదో వడ్డీలు కట్టడం, అప్పులు కాదు వడ్డీలు కట్టడం. ఎలా బతుకుతాడు? ఏంటి నువ్వు ఇంకా మొన్నే శాలరీ తీసుకున్నావు, మళ్ళీ అడ్వాన్స్లు అడుగుతావు, ఏమైపోతున్నాయి నీ డబ్బులు అని అడిగా. ఎక్కడ సార్, నేను ఇన్ని డబ్బులు నేను వడ్డీలు కడుతున్నాను. అరే పిచ్చోడు, అట్లా కట్టకూడదు, ఒక నిమిషం ఆగని. ఒక చీటీ అతన్ని, నాకు బాగా తెలిసిన చీటీ అతన్ని, ఈయన దగ్గర ఒక ఇంత చీటీ తీసుకో, 2 లక్షలది ఎంతో సంథింగ్, అప్పుడు గుర్తులేదు, 20 ఏళ్ళ క్రితం కదా. తీసుకొని వాళ్ళందరికీ కట్టేసాయి, ప్రతి నెల ఇది కట్టుకో. ఇప్పుడు నువ్వు అలా కట్టుకో అని చెప్పి ఒక సజెషను మీకు ఒక 2 సంవత్సరాలు తీరిపోతుంది. లేకపోతే ఈయన ఎన్ని సంవత్సరాలు వడ్డీలు కట్టుకుంటూనే ఉంటాడు ఇంకా జీవిత పర్యంతం అలా వడ్డీలే. అప్పట్లో ఎంతండి, 20 ఏళ్ళ క్రితం 15,000 జీతం చాలా ఎక్కువ, 10-15 ఏళ్ళు చాలా ఎక్కువ అప్పట్లో. అవే అయిపోయావా? అవే అయిపోయాయి బాబోయ్, ఘోరం సార్. అప్పుడు ఆ సజెషన్తో ఆ వ్యక్తి క్లియర్ అయ్యాడు. అలాగే సూర్య ఉపాసన చేస్తే ఏమవుతుందంటే మనకు ఒక వే దొరుకుతుంది. ఎస్, ఓకే, నాకు ఎట్లా క్లియర్ అవ్వాలి, మనకి ఎప్పుడు కూడా ఒక స్టాపింగ్ ఉండాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు అప్పు తీరుతుంది అనేది పెట్టుకోవాలి. ఎప్పుడు మీరు వడ్డీల మీదే ఉంటే కనుక మీకు
అది కూడా అప్పుల బాధల నుంచి కూడా బయటపడచ్చు సూర్య ఆరాధన చేస్తే. ఎగ్జాక్ట్లీ అద్భుతం సార్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఇంత అలాగా అంటే, ఈ ఒక్క ఆరాధన ఇంత స్పెషల్గా వచ్చే రోజుని వదులుకోకండి అని, అంతే కదా సార్? అంతే ఎగ్జాక్ట్లీ. రైట్. అందులో ఆదివారం వస్తుంది, అబ్బో ఆదివారం అంటే పెద్ద ఎగ్జిబిషన్ నడుస్తుంటుంది సార్. అవునండి, అవును. అన్ని అమ్ముకుంటూ హ్యాపీగా అదే నాన్ వెజ్ బేరాలు అవును, చాలా ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్ అదొక్కసారి. తెలియక మన వాళ్ళు బ్రిటిషర్స్ పెట్టినటువంటి సండే హాలిడే వల్ల మన వాళ్ళందరూ ఇదయ్యారు. కానీ అసలు బుధవారం అంటే ఒకవేళ మీకు అలవాటు ఉంది ఎవరికైనా, బుధవారం తీసుకోమని చెప్పింది శాస్త్రం. ఆదివారం కంప్లీట్గా వదిలేయాలి. మీకు అదృష్టం మీ దరి చేరాలి, ఆరోగ్యం మీ దరి చేరాలి, మీ వంశ అభివృద్ధి ఉండాలి, మీ సంతానానికి బాగుండాలి అంటే సూర్య వారం అంటే ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ తినకండి. ఎప్పటికి ఆ మారుతారు నాన్ సార్? వెజిటేరియన్ ఆదివారం తింటున్నా కొద్దీ ఇంట్లో పిల్లవాళ్ళు ఇంకా ఎక్కువ మొండిగా తయారవుతూ ఉంటారు. వీళ్ళ సంతానం సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు వస్తుంటే, పితృదోషాలు కలుగుతుంటాయి ఆదివారం తింటే కనుక. ఇట్లాంటి మరి మార్చుకోవాలి ఖచ్చితంగా. ఇట్లా మార్చుకోవాలి. స్పెషల్గా వస్తుందని అందంగా చెప్పాలో, అయ్యయ్యో ఇలాంటి రోజు వచ్చినప్పుడు కూడా మళ్ళీ నాన్ వెజ్లు తింటూ కూర్చుంటున్నారు, మళ్ళీ ఇంకా పాపం మూట కట్టుకుంటున్నారని బాధపడాలో తెలియనటువంటి తెలియని పరిస్థితి. స్థితి వచ్చేసి. మారాలి, ఆ సూర్యనారాయణమూర్తే మార్చాలి జనాలను అంతే. మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు సార్. ఏదైనా ఒక్క నామం చెప్పండి సార్ సూర్య ప్రీతి కొరకు. సూర్యుడికి ఒక నామం లేదండి, చాలా ఉన్నాయి. ఓం సూర్యాయ నమః అనుకున్నా సరిపోతుంది. సింపుల్. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. మీకు రథ సప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే సార్. శ్రీమాత్రే నమః.